హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎంకరేజ్ చేయండి. సో ఆలోచించి మంచి మంచి వీడియోస్ మనం రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తుంది మన ఐడియాసే. ఐ ట్రై టు షేర్ కొంచెం ప్రిసైజ్గా, కొంచెం బ్రీఫ్గా, డీప్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్లో కంప్లీట్ చేసేస్తాను ఈ వీడియో. సో ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ ఏంటంటే భయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ భయపడినా భయపడకపోయినా అయ్యేది అవుతుంది. మనం ఎంతో కమిటెడ్గా భయపడకుండా చేసేద్దాం, వెళ్ళిపోదాం అని అనుకున్నా సరే, మన మైండ్ నేచర్ ఏంటంటే మన ఎప్పుడు డౌట్లో పడుతుంది. హార్ట్ నేచర్ ఏంటంటే అది ఎంత రిస్క్ అయినా దాన్ని అచీవ్ చేస్తే చాలా ఇమ్మెన్స్ హ్యాపీనెస్ వస్తుంది, ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్ వస్తుందని హార్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. మైండ్కి హార్ట్కి చెడేది ఆ ఒక్క పర్టికులర్ ఆస్పెక్ట్లోనే. సో భయం జనరల్లీ రావడానికి కారణం ఏంటంటే అటాచ్మెంట్స్. మళ్ళీ నేను ఆ పాయింట్కి వస్తాను. ఒక అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయిని పొందాలి, అదొక అటాచ్మెంట్. పొందకపోతే లేకపోతే పొందిన తర్వాత జారిపోద్దేమో అని భయం. పొందకపోతే ఎలా పొందాలి అన్న యాంగ్జైటీ. ఇవన్నీ మనని కాన్స్టెంట్గా భయాల్లో పెడుతూ ఉంటాయి. అలాగే ఒక జాబ్ చేస్తూ ఉంటాం, పోద్దేమో అని భయం. ఎక్కువ కాలం చేస్తే ఏజ్ ఎక్కువైపోయింది, మనం ఇండస్ట్రీకి పనికిరావు అని భయం. సో మ్యాక్సిమం భయాలు పోవాలంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు మర్చిపోవడం అన్న కాన్సెప్ట్ మెయింటైన్ చేయాలి. ఏదైనా మర్చిపోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాము. అండ్ రెండోది, ప్రజెంట్ మూమెంట్లో ఉన్న ఫీలింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఐడెంటిఫై చేశాను. ఎందుకంటే మొత్తం అన్నీ పటాపంచలు అయిపోతాయి. అప్పటిదాకా ఉన్న డీల్స్ అన్నీ, ఏదైతే మీరు అటాచ్ చేయన్నారో అన్నీ డిస్కనెక్ట్ అయిపోతాయి కంప్లీట్గా. అదొక గుడ్ థింగ్. అండ్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మర్చిపోవడం, అదే డిస్కనెక్ట్ అవడంగానే నువ్వు ఆబ్వియస్లీ అన్నీ ఒక లోయలో పడిపోయినట్టు మీరు ఇప్పుడే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ ప్రజెంట్ మూమెంట్లో. అండ్ భయాలు ఉండకూడదంటే ఈ మూమెంట్లో సజీవంగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. మైండ్ పరంగా అంటే బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ కాకుండా ఈ మూమెంట్లో మనం గడపడం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీగా నేర్చుకోవాలని నా ఫీలింగ్. అండ్ రెండోది వచ్చేసి కాన్స్టెంట్గా ముందరికి వెళ్తూనే ఉంటుంది లైఫ్, అది వెనక్కి రాదు. సో మనం కూడా వెనక్కి వెళ్ళకూడదు, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. అండ్ మూడో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజెంట్ చాలా ఎగ్జైటింగ్గా ఉండాలి. అంటే మనకు నచ్చే పనులు చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మీకు పాతవేం గుర్తురావు, మీరు దాంట్లో లీలమైపోతారు. సో ఎప్పుడైతే లీలమైపోతారో మీకు తెలియకుండా ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ వస్తుంది ఆ మూమెంట్లో. దానిలోంచి కాన్ఫిడెన్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ జనరేట్ అవడంలో మీకు మళ్ళీ కొంచెం రోడ్ ఓపెన్ అవుతుంది లైఫ్లో. సో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ఫ్యూచర్ కనబడుతూ ఉంటుంది, అక్కడ కొంచెం రోడ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీక్నెస్ ఉందో వెనకాల లోయ కనబడుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ డోంట్ ట్రై టు కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద పాస్ట్ ఆల్ ద టైమ్. లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. మీరు ఒకవేళ ఏదైనా పని చేస్తుంటే కదా, ఆ ప్రజెంట్ మూమెంట్ ఎంత ఎగ్జైటింగ్గా చేసుకోవాలన్నది చూసుకోండి. మ్యాక్సిమం మీరు ఫిజికల్లీ ఖాళీగా ఉండకుండా చూడండి, ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ ఉండండి. దానివల్ల ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. రెండోది ఏంటంటే కాన్స్టెంట్గా మైండ్ మీరు చేసే పని మీద ఏకాగ్రత ఉంటుంది కాబట్టి గిల్టీ, సాడ్నెస్ అన్నది ఏమీ ఉండదు. అండ్ మీకు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది, నేను ఏదో ఒక పని చేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ అన్న ఫీలింగ్. దాంట్లోంచి నేను చెప్తున్నట్టు రోడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఫర్దర్గా కమిట్మెంట్ అన్నది అలవాటు అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.